చెన్నై కోల్కతా కారిడార్ 4 లైన్లుగా నిర్మాణం, శరవేగంగా దక్షిణ కోస్తా జోన్ కార్యాలయ పనులు, ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్ల కేటాయింపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కొత్తగా చేపట్టనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఏపీ గేమ్ చేంజర్ కానున్నాయని, ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైస్పీడ్ రైలు కారిడార్లుగా అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. బుల్లెట్ రైలు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి 2.55 గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, బెంగళూరు నుంచి చెన్నైకి 1.13 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుమలలో వైకాపా చేసింది ముమ్మాటికి మహాపచారమే. కాసుల కక్కుర్తో నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారీ, సిట్ తేల్చి చెప్పింది అదే. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని జంతుకో కలిపిందో లేదో బహిర్గతం చేయలేదు. వైకాపా నాయకులు గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు, బొక్కాయింపులు తప్పించుకునే యత్నం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రజలకు తెలియజెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోధ. వైకాపా నేతల భాష సరిగ్గా లేనందున వాళ్ళపై దాడులను ఏ పార్టీ సమర్థించదని వ్యాఖ్య. ఇప్పటిదాకా ఒక ఆల్టర్నేటివ్ ఈయన అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. ఆ ఆల్టర్నేటివ్ అనే ఫీలింగ్ ఆయన అంతటా ఆయనే చెడగొట్టుకుంటున్నారు. సిట్ అనేటటువంటిదంట మొహమాట పడి కేసులో అసలు వివరాలు చెప్పలేదట, కానీ వీళ్ళు చెప్పారు కాబట్టి అది నిజమని నమ్మాలట. జంతుకోవు గురించి ఏమనాలక కాకపోతే సింథటిక్ నెయ్యి అన్నటువంటి పాయింట్, అది దానికి సంబంధించిన రుజువేంటి అన్నటువంటి దానికి ఇప్పటికీ స్పష్టత లేదు. సరే పోనీ అది మొక్క అన్నారంటే ఒక అర్థం ఉంది, కానీ కావాలని చేశారు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు అదే రేటుకి అయ్యే సంస్థల నుంచి మనం కొంటున్నాం, ఇప్పుడు ఇంకో 2-3 కొత్త సంస్థల నుంచి కొంటున్నాం. అంత మించి ఏమీ లేదు. 3,000 రూపాయలు పెడితే కానీ 1 కేజీ నెయ్యి రాదని తెలుసు. ఇవాళకి కూడా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం, మనమే ఆవులు పెంచి, మనమే పాలు తీసుకుని, మనమే వెన్న తీసుకుని, మనమే నెయ్యి చేసుకోవడం. ఇవాళకి కూడా ఆ పని చేయట్లేదు. పాపం ఎవరు చేస్తున్నారు? ఇది ఆలోచించుకోవాల్సింది. పెద్ద